హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కింద గల్లా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం బాటమ్‌కి తీసుకున్నది 2 మీటర్లన్నరే, 3 మీటర్లన్నర, 5 మీటర్లు తీసుకుంటే ఇంకా గల్లీ ఎక్కొచ్చి చాలా బావుంటది. ఇది అనార్కలి డ్రెస్సు. ఇది కటింగ్, స్టిచ్చింగ్ పూర్తిగా ఉంటది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా అనార్కలి డ్రెస్ అంటే క్రాస్ ముక్కలు తీయాలి. ఈ క్రాస్ ముక్కలు డివైడ్ పద్ధతి కాకుండా, డివైడ్ చేయడం అవసరం లేకుండా కూడా ఎలా చేయొచ్చో కూడా మీకు కొన్ని టిప్స్ ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను బాడీనైతే ఆల్రెడీ రెడీ చేశాను. బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇవి అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా మొన్న వీడియోలో. కావాలితే చూడనోళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చివరిలో నేను ట్యాగ్ చేస్తాను. ఆ వీడియోని కూడా చూడండి. ఇక్కడ నేను బాడీకి డాట్లు కూడా వేస్తానన్నమాట. ఇప్పుడు నేను నడాన్ని కొలుస్తున్నాను. ఎందుకంటే కింద మనం అనార్కలి ఫ్రిల్స్ తీసుకోవడానికి. ఓకేనా? ఫ్రంట్ బాడీ నడుము కొలుస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నడుము బాడీ కూడా కొలుస్తున్నాను. మొత్తం ఆల్ రౌండ్ మనకి నడుము కొలత ఎంత వచ్చిందో చెక్ చేసేసుకోవాలి ఒకసారి. ఇక్కడైతే నాకు 36 వచ్చిందండి. 36 నడుము కొలత. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీన్ని బట్టే నడానికి సరిపోయే ఈ క్రాస్ ముక్కలు మనం తీసుకుంటాం. ఓకేనా? ఇది నిజంగా చెప్పాలంటే లంగా కొలతండి. 6 ముక్కల లంగా, 4 ముక్కల లంగా మనం కట్ చేసుకుంటామే, ఆ కటింగే ఈ అనార్కలి అంటే నన్ను అడిగితే. ఎందుకు అనార్కలి అంటే అంత లుక్ వస్తుందంటే, మీరు 10 మీటర్ల క్లాత్ తీసుకున్నా సరే కింద చాలా గల్లి వస్తుంది, కానీ మీ నడుము దగ్గర మీ నడుము సైజే ఉంటుంది, ఎత్తి పెట్టినట్టు ఉండదు. అది ఇక్కడ అందం. అందుకే ఆ విధానంలో రావాలి కాబట్టి క్రాస్ పద్ధతిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ నేను 4 మడతలు ఫోల్డ్ చేశాను. ఓకేనా? ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఈ ఫోల్డింగ్లు క్లియర్గా చూడండి. ఇక్కడ 4 మడతలు మాత్రమే మనం ఫోల్డ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను. దీంతో మనకి 8 మడతలు అవుతుంది. ఓకేనా? ఇదిగోండి 8 మడతలు ఫోల్డ్ చేశాను. గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్స్ని. ఇప్పుడు కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు. క్రాస్ ముక్కలు పెద్ద సైజులో వస్తాయి, కానీ మనకి చాలా చిన్నగా వచ్చి నడుము దగ్గర చాలా అందంగా ఉండాలంటే ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇంకో ఫోల్డింగ్ చేస్తాను. దీంతో 16 ముక్కలు అంటే 16 లేయర్ల మీద 16లో ఈ 2 8లు ఉంటాయి. ఒక 8 ముక్కలు మనం ఫ్రంట్ బాడీకి కుడతాం, మరి ఇంకో 8 ముక్కలు బ్యాక్ బాడీకి కుడతాం. అలా సరిపెడతాం. ఫైనల్గా డ్రెస్ లుక్ బాగుంటుంది. ఫస్ట్గా మనం తీసుకోవాల్సిన కొలత అయితే ఇక్కడ హైట్ వచ్చేసి నాకు బాటమ్ హైట్ వచ్చేసి 40 కావాలి. అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుగాను 42 ఫైనల్ చేశాను. ఇంకొంచెం ఎక్కువ ఉంది, అయినా ఉంచేసాను అన్నట్టు. ఎందుకంటే పైన కూర ఉంది కదా, పీసులు రాకుండా అది పోకుండా ఉండడానికి. ఎంతో కాదు నాకు ఉన్నది 1 ఇంచ్, అంటే 1 ఇంచ్ ఎక్కువ ఉంది అంతే. ఓకేనా? మీరు ఫోల్డ్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ని నీట్గా ఈ విధంగా సర్దుకోవాలి. ఫోల్డింగ్లన్నీ కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉండాలి. ఇలా నీట్గా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి చూడండి ఈ ఏరియా నడుము దగ్గరికి వెళ్తుంది కదా, కిందేం బార్డర్ ఉంది కదా మనకి. ఓకేనా? అక్కడే మెజర్మెంట్ తీసుకోవాలి మనం. క్రాస్ ముక్కలకి మెజర్మెంటు ఇక్కడ మీకు సరిగ్గా ఉందా లేదా క్లాత్ 2-3 సార్లు చూసుకోవాలి. నేను అదే చూస్తున్నాను. ఫోల్డింగ్లో క్లియర్గా మడతెట్టాను లేదా అనేసి. చూడండి, ఎగుడు దిగుళ్ళు వస్తే మళ్ళీ బాగోదు కదా. నీట్గా ఇలా సర్దేసుకోవాలి. మీరు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఈ విధానంలో ఫోల్డ్ చేసుకుని నీట్గా సర్దేసుకుని ఇక్కడ నడుము దగ్గరికి వెళ్ళే భాగంలోని ఎలా మెజర్మెంట్లు చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి డివైడ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా చాలా సులభంగా ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి టేప్ పెట్టుకునన్నా మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ ఈ భాగంలో కదా మనం తీయవలసింది. ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? మిడిల్లోకి అన్నట్టు, అంటే అటు సమానం, ఇటు అటు సమానంగా ఉన్నట్టు. టేప్ పెట్టుకునైనా మధ్యలో కూడా డ్రా చేసుకోవచ్చు. 2 విధాలు కూడా మీకు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మిడిల్లోకి మార్కింగ్ చేసాం కదా, ఇది క్లియర్. ఇంకా కింద అయితే బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర కూడా మనం మార్కింగ్లు చేసుకోవాలి. 2 పైకి 2కి మార్కింగ్ చేసుకోవాలి. 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. 2కి మార్కింగ్ చేశాను ఈ లెంత్కి. ఓకేనా? అంటే బార్డర్ పైనుంచి 2కి మార్కింగ్ చేసుకోవాలి అంతే. కింద ఇక అనార్కలి క్రాస్ ముక్కలకి వెడల్పు ఎంత తీసుకోవడానికి ముందుగా మనం 36 నడుము కొలతని టైప్ చేసి డివైడ్ మార్కింగ్ని టైప్ చేసి మనం ఇక్కడ ఎన్ని మడతలు పెట్టామో అది 16 టైప్ చేస్తే మీకు 2.5 వచ్చింది. ఈ 2.5నే మనం ఈ నడుము దగ్గర మిడిల్ గీత అయితే ఏదో మధ్యలో గీత గీసామో దాని వైపున అటువైపున ఇటువైపున ఈక్వల్ వచ్చేలాగా ఈ 2.5ని పెట్టాలి. ఇదిగోండి 2.5 దగ్గర పట్టుకున్నాను కదా, టేప్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే నీట్గాను మీకు అటు ఇటు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు గీత మీద పెట్టేయండి. అటో మార్కింగు ఇటో మార్కింగు చేయండి. ఈ 2.5 కూడా మీకు గీతకు అటువైపున ఇటువైపున సమానంగా వచ్చేలా చూసుకోవాలి అంతే. ఇది టేపు పద్ధతి. ఇలా డివైడ్ పద్ధతి కాకుండా మాకు అర్థం కావటం లేదు సరిగ్గా అనుకుంటే మీ బాడీని ఒకటి తీసుకుని, అంటే ఫ్రంట్దైనా బ్యాక్దైనా ఒకటి తీసుకుని
మీరు 16 ఫోల్డింగ్లు చేయాలి. ఎందుకని క్లాత్ ఫోల్డింగ్లు 16లో ఉన్నాయి కాబట్టి. అప్పుడే కరెక్ట్‌గా ఈ నొడానికి ఆ నడుము కరెక్ట్‌గా సరిపోద్ది. చూడండి ఇక్కడ ఎంతొచ్చింది? అదే సేమ్ కొలతొచ్చింది. అంతేనండి. క్లాత్ అయినా మీకు అదే కొలతొస్తది. టేప్ అయినా చూసారా అదే కొలత ఈక్వల్‌గా వచ్చింది. 16 ఫోల్డింగ్లంటే క్లాత్‌ని 16 ఫోల్డింగ్లు చేయమని కాదు. మీరు ఫోల్డింగ్ చేసినప్పుడు 16 లేయర్లు రావాలి. ఓకేనా? అది. ఆ విధానం గుర్తుపెట్టుకోండి. ఇలా మార్కింగ్‌ల పక్కన పావించు, పావించు ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఖర్చు. మనం లేయర్లు కుట్టుకోవడానికి ఖర్చు. ఖర్చుని ఎక్కువ తీసేసుకోవద్దు. పావించు కంటే ఎక్కువ వద్దు. ఇంకా తక్కువే తీసుకోవచ్చు. కొంచెం ఖర్చు తక్కువ మెయింటైన్ చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఖర్చు తక్కువ తీసుకుంటేనే సరిపోద్ది. ఎందుకంటే మీరు తీసుకున్న ఖర్చు ఎగ్జాక్ట్‌గా కుట్టకపోయారనుకోండి ఎక్కువైపోద్ది. నడుము కంటే ఎక్కువైపోద్ది మీ బాటమ్ నడుము. అది గుర్తుపెట్టుకోండి. మీరెంత ఖర్చు తీసుకున్నారో అంత ఖర్చు కుట్టేయాలి. మెయింటైన్ చేయాలి కుట్టేటప్పుడు. లేదంటే నడుము దగ్గర తేడా వస్తది. ఎక్కువొచ్చేస్తది. ఎక్కువ తక్కువలొచ్చేస్తాయి. అంటే మన బాడీ దానికి, ఈ బాటమ్ దానికి నడుము కరెక్ట్‌గా సరిపోవాలి స్టిచ్చింగ్‌లో. చాలకపోతే ఏం చేయాలో స్టిచ్చింగ్‌లో మీకు టిప్పులు చెప్తానులెండి. ఇదిగోండి మార్కింగ్‌లు ఇలా క్రాస్‌గాను గీసి వేసేసుకోవాలి స్కేల్ పెట్టి. కిందైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! రెండుకి. అక్కడి వరకు నీట్‌గా ఇలా క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది మీకు. నడుము దగ్గర ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నారు. మీకు నడుము కావాల్సిందే ఉంచారన్నట్టు. ఈ కటింగ్ పద్ధతి కూడా తెలుసుకుంటే మంచిది. చూసారా? ఇది కింద ఎంత పన్నయినా ఉండనివ్వండి. కానీ పైన నడుముకి ఉన్నట్టే ఉంటేనే బావుంటది. అది. ఇదిగోండి ఇదంతా నడుము దగ్గర పనికిరానిదనమాట. ఇదంతా తీసేస్తే మీకు చక్కగా కింద పన్నా ఎక్కువుంటది. నడుమేమో సన్నగా ఉంటది గదా! అది. ఇక్కడ చూడండి ఎన్ని లేయర్స్ వచ్చినియి. ఇయన్నీ 16 అండి. మొత్తం 8, 8 ఫ్రంట్‌కి 8 అలాగే బ్యాక్‌కి 8 ఇదిగోండి నీట్‌గా. ఇక్కడ మీకు ఫోల్డింగు చేసుకున్నాం కదా క్లాత్‌ని. ఇయన్నీ ఇప్పేసాక ఇదిగోండి 2 ముక్కలు చేసేసుకోవాలి ఇక్కడ. అసలు ఫోల్డింగ్ సమానంగా పట్టుకొని ఇది. మనకి ఫ్రంట్‌కోటి, బ్యాక్‌కోటి విడిపోయినట్టు. చూసారా ఇలాగా నీట్‌గా ఇలా కట్ చేసేసుకోవడమే. చూడండి. మీకేంటంటే ఇది కింద మనకి ఏదైతే బార్డర్ ఉందో అది కట్ చేయని అవసరం లేకుండా ఇది మోడలు. అది కూడా కట్ చేసేసుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి 8 ముక్కలండి ఇవి. 8 ముక్కలు. ఇది ఒక బాడీకెళ్తది. అంటే ఫ్రంట్‌కైనా, బ్యాక్‌కైనా. చూడండి 8 ముక్కలు. ఇవి కుట్టుకుందాము. స్టిచ్చింగ్‌లోకి వెళదాము. ఇది ఒక బాడీకి, అలాగే ఇది ఒక బాడీకి అని చెప్తున్నాను. ఓకేనా? ఇలా రెండిట్లికి సరిపెట్టాలి. ఇక ఫైనల్‌గా ఇక్కడ మనకి లైనింగ్ ఉంది కదా! ఈ లైనింగ్ కూడా కటింగ్ చేసుకుందాం. ఇది 2 మీటర్లన్నరేనండి. 2 మీటర్లన్నర సరిపెట్టడం చాలా కష్టమే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు మనం. ఈ అనార్కలి డ్రెస్ అంటే ఎక్కువ క్లాత్ ఉంటేనే బావుంటది. కింద మనకి పన్నా ఎక్కువొస్తదనమాట. గేరా ఎక్కువొచ్చి లుక్ బావుంటది. అది. నొడానికి సరిపోతది ఎంత క్లాత్ అయినా. కానీ కింద పన్నా ఎక్కువొచ్చేలా చూసుకోవాలి. లైనింగ్‌కైతే నేను ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేశాను. ఇక్కడ మీ లైనింగు ఇలాగే తీసుకోవాలని ఏం లేదు. అంబ్రెల్లా కట్టించుకోవచ్చు క్రాస్‌గాను. మీకు ఎలాగైతే అలాగా స్టిచ్ వేసుకోవచ్చు. లైనింగ్‌కి ఏం కొలతలుండో ఎలాగైనా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఈ విధానంలోనే క్రాస్ ముక్కలు తీస్తున్నాను. లంగా కటింగ్ చేస్తున్నట్టే ఇంకా ఇది. నడుము మడత పెట్టేసి ఇటువైపున కూడా నీట్‌గా ఖర్చులతో పళంగా మార్కింగ్‌లు చేసుకొని క్రాస్‌గా ఇలా కట్ చేసేయడమే. లంగా కటింగొస్తే మీకు ఇది అసలు ఈజీ అనిపిస్తది బిగినర్స్‌కి. అసలు అనార్కలి కుట్టలేదండి మేము ఇప్పటివరకు అనుకునే వాళ్ళకి. మీకు లంగా కటింగ్ తెలుసుంటే నీట్‌గా వచ్చేస్తది. అంతే. ఇంకేమి లేదు. చూడండి మధ్యలోంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది కింద పన్నా ఎక్కువవుతుంది. నడుము దగ్గర సన్నం వస్తలేదా? అందువల్ల లుక్ బావుంటదన్నట్టు. ఇది క్రాస్ పద్ధతి. మొక్కలు చూడండి ఈ విధంగా. ఇటు 3 అటు 3 వెళ్తాయి. ఫ్రంట్‌కి అండ్ బ్యాక్‌కిని. ఇదిగోండి స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ చూడండి. ఇది బ్యాక్ సైడు మనం డిజైన్ చూసుకోవాలి. బ్యాక్ సైడ్ కుట్టాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్ట్ చేశాను కింద మనం 2 దగ్గర మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాం కాడ వరకు అక్కడికి స్టార్ట్ చేసి పైకొచ్చేస్తాను. ఇక్కడ కుట్టేటప్పుడు కూడా ఒక ముక్క పట్టికి లాగేసి ఇంకో ముక్క వదిలేసారనుకోండి అప్పుడు ఎగుడు దిగుళ్ళు వచ్చేస్తాయి చివ్వరన. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చింది 2 కలిసి అలా రావాలి. అప్పుడు లాక్కూడదన్నట్టు. అది ఎలా ఉందో పైది ఎలా ఉందో కిందది అలా ఉంచుకొని కుట్టుకోవాలి సూతలన. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అది కూడా ఇంపార్టెంటే. ఖర్చు ఎక్కువ తీసేసుకొని మీరు కటింగ్‌లో ఇప్పుడు తక్కువ కుట్టేసారనుకోండి మీ నడుము పెద్దదొచ్చేస్తది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి కింద స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ చేసుకుని ఇంకా
కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పై వరకు. ఓకేనా? మీకు ఈ 2 ప్రిల్స్ కుట్టడమే చూపించాను. తర్వాత స్కిప్ చేసేస్తాను. ఓకేనా? ఇదిగోండి. ఇలా నీట్‌గా కుట్టేసుకోవడమే. ఇంక ఇయన్నీ అలా అతికేసుకోవడమేనండి. ఈ 8 ముక్కలు కూడా ఇలా అతికేసుకోవడమే. ఇదిగోండి అతికేసాను మొత్తం. అతికేసాక ఇక్కడ చూడండి మీకు, ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. ఇది నడానికి చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేసి. నడుము మనం బాడీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా! అది పెట్టేసుకొని చూసుకుంటే చూడండి కొంచెం మనకి ఒక పావించు వరకు ఎక్కువైపోయింది. ఇలా క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువైపోయిందనుకోండి, ఒక 2 ఇంచుల వరకు, 3 ఇంచుల వరకు ఎక్కువ వచ్చేసిందనుకోండి, అప్పుడేం చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా ఇలా నడుము ఓకే చేసుకోవాలి. సరిపోయింది కదా! ఇప్పుడు ఎక్కువ వచ్చిందనుకోండి, మరీ ఎక్కువ, అప్పుడు ఏం చేయాలంటే మీకు ఫ్రిల్స్ ఉంటాయి కదా లోపల, ఇవి కుట్లు కొంచెం ఎక్కువ కుట్టండి లోపలికి. అది ఒక 6 ఇంచుల వరకు కుట్టుకుంటూ వెళ్ళండి. క్రాస్‌గా కలిపేయాలి. క్రాస్‌గా మీరు లాస్ట్ వరకు వచ్చేటప్పుడు క్రాస్‌గా కలిపేయాలి. అలా కలిపేస్తే అన్ని ఫ్రిల్స్‌కి మీకు చిన్నదయ్యే ఫ్రిల్స్ మీకు నడుము దగ్గర సరిపోతది. అది అలా లెవెల్ చేసుకోవాలని, మీకు నడాన్ని ఎలా లెవెల్ చేసుకోవాలి ఎక్కువైతే అనేది మీకు టిప్ చెప్పాను. ఇక నెక్స్ట్ వచ్చేసి అవన్నీ అతికేసాను కదండీ! లైనింగ్ కూడా అతికేసుకుందాం. లైనింగ్ కూడా ఈ విధంగా ఇది ముక్కల లంగా అన్నట్టు. ఓకేనా? 6 ముక్కల లంగా అన్నట్టు చూడండి. ఇలా నీట్‌గా కుట్టు వేసేసుకుని 3 ముక్కలు, ఇటు 3 ముక్కలు, అటు 3 ముక్కలు ఎళ్తాయి. ఇలా కాకుండా మీరు సర్కిల్‌లో కూడా తీసేసుకోవచ్చు లైనింగ్. ఓకేనా? మీరు ఎలాగైనా లైనింగ్ వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి నీట్‌గా వచ్చేసింది. ఇంకో ముక్క అయితే ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి మొత్తం వేసేసానండి. ఇప్పుడు మనకి షైనింగ్ ఉన్నది పైకి పెట్టుకొని దాని మీద ఇది వేసుకోవాలి. మనకి అసలు ఫ్యాబ్రిక్ చూడండి షైనింగు పైకి కనపడాలి కదా! నెట్లాగా ఉంది కదా క్లాతు. అలా పెట్టేసుకొని 2 నడాల్ని నీట్‌గా లెవెల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీకి, మీ పైన బాడీకి ఈ నడుము, మీ పైన బాడీ నడానికి ఈ బాటమ్ నడుము కరెక్ట్‌గా సరిపోతది. చూడండి. ఈ ఫోల్డింగ్‌లు ఉన్నాయి కదా మనం కుట్టినయి, అయి నీట్‌గా ఇలా సర్దుకుంటూ కలిపేసుకోండి. నడుము అతికేటప్పుడు కూడా ఒకటి లాగేసి ఒకటి వదిలేయకూడదు. ఎక్కువ తక్కువలు వచ్చేస్తా అయి చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫ్రాక్స్‌లు కుట్టినప్పుడు ఇవే చూసుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా. ఇదిగోండి ఫ్రంట్ తీసుకున్నాను. ఏదైనా ఒక బాడీ తీసుకుని అతికేసుకోవడమే. చూడండి నీట్‌గా సరిపోయింది. నడుమైతే ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఒక 1/2 ఇంచు మీకెంత ఖర్చు మెయింటైన్ చేస్తారో అంత. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఇది ఇలా ఫోల్డ్ చేయకుండా ఇలా మధ్యలోకి మిడిల్‌లోకి ఇలా పెడితే చాలా బావుంటదండి లుక్కు. మనకి సుంచుల్లాంటి అలాంటివి రాకుండా ఈ డాట్‌ని ఇలా పెట్టండి ఫోల్డ్ చేయకుండా. ఇలా సమానంగా అణిగినట్టు ఉంటది. ఇదిగోండి లాస్ట్‌కొచ్చేసాం ఇంకా. ఇదిగోండి చక్కగా నొడాన్ని అతికేసాం. అయిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి వెనక్కి తిప్పేసి ఈ ఖర్చుని ఇలాగ వదిలేయకండి. ఇలా వదిలేయకుండా ఇలా పైకి పెట్టేసి ఒక కుట్టు వేసేయండి. అప్పుడు గుచ్చుకోకుండా నీట్‌గా ఉంటది. చూడండి. చూసారా? ఈ విధంగా పైన చక్కగా కుట్టు వేసేసుకోవడమే. నేనైతే 2లో పెడతానండి కుట్టు. 2లో పెట్టి కుడతాను. అసలు ఎప్పటికీ పిగలవు. అది రెడీమేడ్ అనుకోండి ఇట్టే పిగిలిపోతాయండి. ఎందుకంటే వాళ్ళు 5లోను, 4లో కూడా పెట్టి కుట్టేస్తారండి. అసలు జల్లు కుట్టులా కుట్టేస్తారన్నట్టు. అందుకే మన దగ్గర కుట్టిన ఫ్రాకులు చానాళ్ళు మన్నుతాయి. ఖర్చులు లెవెల్ చేసేసుకోవాలి. ఖర్చులు లెవెల్ చేసేసుకుని ఇలాగే ఇంకోటి కూడా రెడీ చేసేసుకోవాలి. ఓకేనా? ఇంకోటి ఉంది కదా మనకి అది కూడా. ఇక్కడ చూడండి. ఇదిగోండి రెడీ చేసాను. ఫ్రంట్ బ్యాక్ ఈవెన్‌గా రెడీ అయిపోయినాయి. ఇదిగోండి నీట్‌గా. చూసారా? చక్కగా షోల్డర్లు అతికేసుకుని, హ్యాండ్స్ అతికేసుకుని కింద మడత పెట్టి కుట్టుకోవడమే. ఓకేనా? ఇదిగోండి ఇది కుట్టేసాను మడత పెట్టి. అలాగే పైన కూడా ఇది కూడా కుట్టేసాను. ఇంకా హ్యాండ్స్ కూడా అతికేసి మీకు హ్యాండ్స్ అయ్యి అతకడం గట్రా చూపించలేదు. బాడీ కొలతలు కూడా చూపించలేదు మీకు. ఎందుకంటే ఇవన్నీ మీకు మొన్న వీడియోలో చెప్పేసాను ఆల్రెడీ. మీకు చూపిస్తుందల్లా ఈ క్రాస్ ముక్కలు అనార్కలి అనేది మోడల్ ఎలా కట్ చేయాలి, ఎలా ఈజీగా ఉంటుందని పద్ధతి. తెలియకపోయినంతసేపు ఎంత కష్టమో అనుకుంటాం. తెలిసినాక చాలా ఈజీ అనిపిస్తుంది కదా! ఇదిగోండి కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. చూడండి ఎంత పన్నా ఉందో కింద, అలాగే నడుము దగ్గర చక్కగా ఉంటుంది. ఇదే అనార్కలి మోడలు. ఈ ఫ్రిల్స్ క్రాస్గా తీసుకుని కుట్టుకోవడమే. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.